రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. నిజానికి ఉత్తరప్రదేశ్లోని సంభల్ పట్టణంలో పోలీసులపైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు అన్వేషకుల టీం పైన లాఠీలతో, కర్రలతో, ఆ తర్వాత కత్తులతో, కటార్లతో, బరిసెలతో, బల్లాలతో, తుపాకులతో దాడి చేసినటువంటి అల్లరి మూకలకి ధన్యవాదాలు చెప్పాలి, వాళ్ళకి థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసి ఉండకపోతే అసలు ప్రభుత్వానికి, పోలీసులకి అసలు ఏమిటి రహస్యము తెలుసుకుందాము అన్నటువంటి కుతూహలం పుట్టుండేది కాదు. యోగి ఆదిత్యనాథ్కి వేడి రగిలి ఉండేది కాదు. ఆయన అసలు ఆ ప్రాంతమంతా కూడాను ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని బయటకు తీయండి అని అడిగి ఉండేవారు కాదు. వాస్తవానికి సంభల్ పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి షాహీ జామా మసీదుని కొందరు హరిమండల్ అనేటటువంటి కల్క్యావతారము సంభవించేటటువంటి స్థలంగా చెబుతూ వచ్చారు. దీనిలోని నిజానిజాలు కనుక్కునేందుకు అక్కడ ఏదైనా హిందూ కట్టడం గతంలో ఉండేదా అన్నది కనుక్కునేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను తన పనిని తాను చేసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, నివేదిక ఇచ్చేవాళ్ళు, తర్వాత ఏం జరగాలో జరిగి ఉండేది. కానీ దాన్ని అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, ఉత్తరప్రదేశ్లోని అధికారులు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడాను మేల్కొన్నారు. అన్నిటికీ మించి 1978 నుంచి దుప్పటి కప్పుకుని గుర్రు పెడుతున్నటువంటి హిందూ సమాజం కూడా మేల్కొని అసలు అక్కడ ఉన్నటువంటి పాత కట్టడాలు వీటన్నిటికీ సంబంధించిన సర్వే ప్రారంభమైంది. అక్రమ కట్టడాల సర్వే ప్రారంభమైంది. అక్రమ కట్టడాలను వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో అనేక మందిరాలు బయటపడ్డాయి. ఈ మందిరాలు బయటపడ్డటువంటి సందర్భంలో వెతుకుతూ ఉంటే అక్రమ విద్యుత్ కనెక్షన్స్ బయటపడ్డాయి. 4 మసీదులు, కొన్ని వందల ఇళ్ళు, 99% అక్రమ కనెక్షన్స్తో ప్రజలు ₹1 బిల్లు కట్టకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్ని వాడుకుంటున్నటువంటి వైనం బయటపడింది. దానితో అధికారులు కొంచెం ఎక్కడ అనుమానం వస్తే అక్కడ తవ్వడం ప్రారంభించేసరికి ఏం బయటపడ్డాయి? ఒక 6-7 అక్రమ కట్టడాల అడుగున ఉన్నటువంటి 6-7 మందిరాలు బయటపడ్డాయి. 5 తీర్థక్షేత్రాలు బయటపడ్డాయి. 19 బావులు, ప్రాచీనమైనటువంటి బావులు బయటపడ్డాయి. వీటన్నిటితో పాటు అక్కడ ఉన్నటువంటి కార్తీక్ మహాదేవ్ మందిరం, భస్మశంకర్ మందిరం అంటారు, అది బయటపడింది. దాని తర్వాత లక్ష్మణ్గంజ్ అనేటటువంటి ప్రాంతంలో బాంకే బిహారీజీ అంటే కృష్ణుడు అనమాట, బాంకే బిహారీజీ మందిరం బయటపడింది. అది కూడా అక్రమ కట్టడాలు దాన్ని చుట్టూ ముట్టేసేసి అసలు బయటకు రాకుండా చేసినాయి. అక్కడ తవ్వకాలు జరుపుతుంటే ఒక స్నానఘట్టం బయటపడింది. అంటే ఒక దిగుడు బావి, దాదాపు 150 అడుగుల లోతున్నటువంటి ఒక దిగుడు బావి. ఆ బావిలో దిగి స్నానం చేయవచ్చును. అక్కడ ఒక 2 అంతస్తులుగా ఉన్నటువంటి గదులు బయటపడ్డాయి. ఈ గదులు దేనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి బిలారి అనే సంస్థానం ఉంది. రాజసంస్థానానికి చెందినటువంటి మహిళలు ఇక్కడికి ఈ ప్రాంతమంతా చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి ఈ బావిని ఉపయోగించేవారు. రాత్రి పడుకోవాలన్నా కానీ, ఒక రాత్రి గడపాలన్నా కానీ, లేకపోతే ప్రయాణ సమయంలో బడలిక వస్తే కాస్త తీర్చుకోవడానికి, అలసట తీర్చుకోవడానికి ఈ గదులను ఉపయోగించేవారు. ఇది బయటపడింది. ఇది తవ్వే కొద్దీ మొత్తం బయటపడేటప్పటికి ముందు బుల్డోజర్లను ఉపయోగించాలనుకున్న వాడు లేదు బుల్డోజర్స్ కాదని జాగ్రత్తగా తవ్వడం మొదలు పెడితే ఒక సొరంగం బయటపడింది. ఈ సొరంగం ఏమిటి అంటే బిలోరి రాజసంస్థానం ఏదైతే దానికి మరొక పేరు కూడా ఉంది. ఆ రాజసంస్థానానికి సాహస్పూర్ రాజసంస్థానం. ఆ సాహస్పూర్ రాజసంస్థానానికి చెందినటువంటి రికార్డుల్ని పరిశీలిస్తే 1857లో ఆంగ్లేయుల పైన పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఈ బావిలో ఉన్నటువంటి సొరంగాన్ని ఉపయోగించుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంటే ఇంత చరిత్రను కప్పిపెట్టేసేశారు, భూమి అడుగున ఉండేలా చేశారు. ఈ మొత్తం దిగుడు బావిని మూసేశారు, ఈ గదులని మూసేశారు, ఈ తీర్థక్షేత్రాల్ని మూసేశారు, అదేవిధంగా ఈ ప్రాచీన బావుల్ని మూసేశారు, మందిరాల మీద అక్రమ కట్టడాలు కట్టేశారు. ఇవన్నీ బయటపడటం మొదలైనవి. తమాషా ఏంటంటే ఈ బయటపడ్డటువంటి తీర్థాల్లో ఒక తీర్థం పేరు క్షేమనాథ తీర్థం.
ఈ క్షేమనాథ తీర్థం అనేది దానికి మరొక పేరుంది, దాని పేరు నీమ్సార్ తీర్థం. నీమ్సార్ అనేది నైమిషారణ్యం, అంటే ఎక్కడైతే మన రకరకాల శాస్త్రాల యొక్క మథనం జరిగిందో, మన సమాజం యొక్క ఆధ్యాత్మిక సామాజిక నాయకులందరూ కలిసి దేశానికి ఒక దిశ ఇచ్చేందుకు 12 ఏళ్లకు ఒకసారి సమావేశమై స్మృతులను రకరకాల శాస్త్రాలను పరిభాషితం చేసి దాన్ని ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ నైమిషారణ్యపు తీర్థాల కాంప్లెక్స్ మొత్తం 68 స్థానాలు ఉన్నాయి నైమిషారణ్యానికి సంబంధించి. అందులో ఒకటి ఈ క్షేమనాథ్ తీర్థం. ఇది కూడా సంభల్లో బయటపడింది. ఇప్పుడు రాజసంస్థానానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి దాదాపు ఒక 70-80 సంవత్సరాల క్రితం దీన్ని మూసేశారు అని చెప్పి ఇప్పుడు అవి బయటపడ్డాయి. ఈ దేవాలయాలు ఎప్పుడు మూతపడ్డాయి, లేకపోతే ఈ బావులు ఎప్పుడు పూడ్చివేయబడ్డాయి, ఎప్పుడు ఈ తీర్థక్షేత్రాలన్నీ కనుమరుగైనాయి? 1978లో జరిగినటువంటి మత కల్లోలాల సమయంలో హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. పలాయనం చిత్తగించారని చెప్పినా కూడా తప్పేమీ లేదు. హిందువు తన భూమిని వదిలి పారిపోయిన తరువాత ఇదేదో బాబరో, అక్బరో, ఔరంగజేబో, మాలిక్ కాఫురో లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోనో జరిగింది కాదు. ఇది స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత త్రివర్ణ పతాకం దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి గర్వంగా రెపరెపలాడుతున్నటువంటి సమయంలో ఈ భూమి అంతా కూడాను కప్పిపెట్టడం జరిగింది. 50-60 సంవత్సరాలు సాహస్పూర్ యొక్క రాజకుటుంబం, బిలోరి రాజకుటుంబం ఇప్పుడు గొంతు బయటకి వినిపిస్తోంది. ఇన్నాళ్ళు ఎందుకు వాళ్ళు తమ భూముల గురించి కానీ వాటి గురించి మాట్లాడలేదు? ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ బిలోరి రాజసంస్థానానికి చెందిన భూమి గురించి బిలోరి రాజసంస్థానం గొంతెత్తలేదు. ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఫిర్యాదు చేసేసరికి పోలీసులు, జిల్లా యంత్రాంగము దాన్ని వెతకడం ప్రారంభిస్తే బయటపడ్డ తర్వాత ఇది మాదే, మా రికార్డులలో ఉంది అని చెబుతూ బిలోరి రాజసంస్థానం యొక్క వారసులు రావడం మొదలుపెట్టారు. అంటే ఈ సమాజము నిజానికి తమ హక్కులను, తమ అధికారాన్ని కూడా మరిచిపోయి ఏమీ జరగనట్టుగా జాగ్రత్తగా ఉంది. ఎవరో ఒకళ్ళో ఇద్దరో పోరాడి మొత్తానికి దీన్ని బయటకు తీసుకొస్తే బాబరు, అక్బర్, ఔరంగజేబు కాలంలో కాక ఆధునిక సెక్యులర్ భారతంలో ఈ అన్యాయం జరిగిందన్నది బయటపడింది. అంటే సమాజము తనకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడకపోయేసరికి ఆఖరికి రాజవంశం కూడా మౌనంగా ఉండిపోయింది, పట్టించుకోకుండా ఉంది. ఇప్పుడు అందరికీ గొంతులు పిగులుతున్నాయి. బహుశా మోహన్ భాగవత్జీ, ఆర్ఎస్ఎస్ సర్సంచాలకైనటువంటి మోహన్ భాగవత్జీ ఇప్పుడు హఠాత్తుగా మేల్కొంటున్న వాళ్ళని చూసి ఆయన కామెంట్ చేశారేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తమ భూములు ఉన్నప్పటికీ కూడా 4000 చదరపు మీటర్ల భూభాగం ఉన్నటువంటి ఈ బావి మూసేసి కప్పెట్టేసి దాని మీద అక్రమ కట్టడాలని నిర్మాణం చేస్తే పట్టించుకొని రాజసంస్థానం ఇప్పుడు మాట్లాడుతోంది. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రాజకుటుంబాలు తమ యొక్క సుఖాల కోసము తమ భూముల్ని, ఆస్తుల్ని వదిలేసుకోవడానికి సిద్ధమైన వాళ్ళు, దేవుణ్ణి, దేవతల్ని అన్నిటినీ వదిలేసేసి వేరే దూరం వెళ్ళిన వాళ్ళు అందరూ కూడాను వీళ్ళు కాదు. నిజానికి సంభల్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పైన, పోలీసుల పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన దాడి చేసినటువంటి అల్లరి మూకలు, దుండగులు ఎవరైతే ఉన్నారో, మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దాడి చేసి ఉండకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు. మొత్తం మీద ఇప్పుడు తీర్థాలే తీర్థాలు, మందిరాలే మందిరాలు, దిగుడుబావులే దిగుడుబావులు, ప్రాచీన వాపీకూప తటాకాలు బయటపడుతున్నాయి. సంభల్లో హిందూ సమాజము ఈ బయటపడుతున్నటువంటి విషయాలన్నిటినీ సంభాళించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలుగుతుందా అన్నదే మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.